వేళ్ళ కష్టం ఇద్దరు ఓడగొట్టిన మరుక్షణం అన్నీ వెళ్ళిపోయింది. ఒకటి ఇద్దరు కూడా హేమీలే. ఇంకా తక్కువ మెజార్టీ వచ్చింది. నా లెక్క ప్రకారం 25 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తాం అనుకున్నాం. అందరికీ చెప్పాను, ఇప్పుడు మీ ముఖంగా కూడా చెప్తాం. సర్పంచులందరికీ బిల్లులు ఇప్పించే బాధ్యత నా. దాదాపు 5 గంటల పాటు మిమ్మల్ని నిర్బంధించారు కూడా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా కానీ నేను ఆ మాస్టర్ ప్లాన్ యాక్సెప్ట్ చేయము. నో కరప్షన్ కామారెడ్డి. నేను కరప్షన్ చేయను, మీరు కూడా కరప్షన్ చేయొద్దు. ముక్కుసూటిగా మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు మీరున్నారు, ఎంతవరకు జర్నలిస్టులు కరెక్ట్ అని అనుకుంటున్నారు. దాని మీద మాట్లాడితే 10 నిమిషాలు అందరూ అట్ అవుతారు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ దండాలు. ఇక ఇయ్యాల నేను ఎలక్షన్స్ ఉన్నది, మనకి రిజల్ట్స్ అంతా యాదకనే. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వేవ్ ఊపిసే టైంలో కేవలం కామారెడ్డిలో మాత్రమే కాషాయ జెండా ఎగిరేసి. సో ఇప్పటివరకు ఇక నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానో మీకు తెలిసి ఉంటుంది. సో రామ్ నమస్తే అన్న, దండాలు. సో మొత్తానికి అయితే ఇవాళ టైం ఇచ్చిరు మాకు. మస్తు బిజీగా అయిపోయారు ఎలక్షన్ కంటే ఇప్పుడు. అట్లేమేం లేదమ్మా, పార్టీ తిరగమని చెప్పినప్పుడు తిరగాల్సిందే కదా. పార్టీతోనే మనం ఎమ్మెల్యే అయినాం కాబట్టి పార్టీకి అయితే చేయాలి కదా. పార్లమెంట్ ఎలక్షన్ లో తిరగాల్సి వచ్చి అంతా బిజీ అయిపోయింది అంత. అన్న మీరు బిజీ అంటున్నారు, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నా నేను. మస్తు రోజుల నుంచి నాకైతే మైండ్లో అదే ఉంది, వ్యూవర్స్ మీకు కూడా అదే ఉంటుంది. ఎలక్షన్ టైంలో దాదాపు 114 పైగా కంప్లీట్ సభలు రోడ్ షోలే చేశారు. ఇక ఎలక్షన్స్ అంటేనే మనకు తెలుసు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోసుకుంటారు. కానీ మీరు ఏడ కూడా నోరు జారి మాట్లాడింది లేదు, ఎవరి మీద దుమ్మెత్తి పోసింది లేదు. ఒకటే ఒక డైలాగ్ మేము విన్నాం. ఎట్లా పాసిబుల్ అయింది అది? లేమ్మా, ఏముంది, ఇప్పుడు రాజకీయాల్లో మార్పు కోరుతున్నాము. సహజంగా మద్యము డబ్బు లేకుండా రాజకీయాల్లో అందరూ గెలవాలి. నీతిగా నిజాయితీగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి తన డబ్బు తను కష్టపడి సంపాదించుకోవడమే తప్ప ఎదుటోళ్ళ డబ్బును లాక్కొనే అలవాటు రాజకీయంలో ఉండకూడదని. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు తాగిపిస్తాడా, టీ తాగిపిస్తాడా తర్వాత విషయం. కానీ మనం ఎదుటోళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకు సాయం చేసి రావాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టదు. ప్రజల్లో డబ్బు లేనివాడు నీతిమంతుడు, నిజాయితీమంతుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు వీళ్ళందరూ కూడా రాజకీయంలో ఉండాలనేది కోరుకుంటున్నాం. రాబోయే 2028లో ఇట్లాంటి ఒక 50 కాన్స్టిట్యున్సీలన్నా ఉండాలి అనేది ఆలోచన. దానికి ఎదుటి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసే కన్నా నా మీద నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చాము ఇన్నేళ్ళు. సో ప్రజల్లో ఉంటే సాధ్యం కాదంటూ ఏమీ లేదు. ప్రజల మధ్యన ఉంటే ఆ నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఓటు నమ్మిన వ్యక్తికి వేస్తారు, మన కష్టాల్లో పాలు పంచుకున్న వ్యక్తికే వేస్తారు, 24 గంటలు మనతో ఉన్న వ్యక్తికే వేస్తారు అనేది నేను ప్రజలు నిరూపిస్తారు అనుకున్నాను, నిరూపించారు. అందరు చేసేది ఏంటంటే ఎలక్షన్కి 2 నెలలు కాగానే 3 నెలల ముందు తిరుగుతూ ఉంటారు. ఇంకా ఒక 6 నెలల నుంచి మెల్లిగా మొదలుపెట్టి 2 నెలల ముందనంగా స్పీడ్ చేసి 1 మంత్కి ఇంకా పరిగెత్తడం మొదలు పెడతారు. హంగామా చేయడం వల్ల, అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల, ఎక్కువ బళ్ళు తిప్పడం వల్ల, ఎక్కువ మైకులు పెట్టడం వల్ల, ఎక్కువ సౌండ్ సిస్టమ్ వాడడం వల్ల, ఎక్కువ పోస్టర్లు, ఫ్లెక్సీలు, అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ జనం సమస్య మీద 5 సంవత్సరాలు కింద కేంద్రీకరిస్తే, దృష్టి సారిస్తే సమస్య పెద్దగా ఏముండవు జనానికి. చిన్న సమస్యలు ఉంటాయి. ఆ చిన్న సమస్యలకి వారికి ఆఫీసర్ అధికారులు తిప్పడమో లేకుంటే చెడు రాజకీయ నాయకులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటిది జరుగుతుంది. అటువంటిప్పుడు నేనున్నానే నమ్మకం ఎవరైతే కలిగిస్తారో అతను ఖచ్చితంగా గెలుస్తాడు. రేపు పొద్దున రాజకీయాల్లో ప్రజానాయకుడిగా ఎదిగొచ్చు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే ఎలక్షన్కు 2 నెలల ముందో 6 నెలల ముందో పనిచేయడం కన్నా 5 సంవత్సరాలు ప్రజలతో ఉండాలనేది నా ఆలోచన. అంతే తప్ప ఇంకేం లేదు. అది ప్రూవ్ చేయాలనుకున్నాం. కామారెడ్డి ప్రజలు నమ్మిరు. అంత పెద్దవాళ్ళు ఇద్దరు పోటీ చేసినా ఇద్దరు ఓడిపోయినా ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారనేది ఓటేసే ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఓటేసారు, గెలిపించారు. ఇంకా తక్కువ మెజార్టీ వచ్చింది. నా లెక్క ప్రకారం 25 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తాం అనుకున్నాం. కొన్ని చిన్న ఈక్వేషన్స్, పార్టీ నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ప్రజల ఆలోచనలు కావచ్చు, లేకుంటే నా పొరపాటు ఎక్కడైనా జరగచ్చు. ఆ క్యాల్కులేషన్ కొంచెం మిస్ఫైర్ అయ్యి 7,000కి వచ్చి ఆగింది. ఒకటి ఇద్దరు కూడా హేమీలే. ఒకరు మాజీ, ఇప్పుడు భవిష్యత్తు అంటే ఆ టైంలో భవిష్యత్ ముఖ్యమంత్రి, ఇప్పుడైతే మనం ముఖ్యమంత్రి అనుకోవచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి. కానీ ఆనాడైతే భవిష్యత్ ముఖ్యమంత్రి అనేది ఒక వేవ్ సాగింది. కానీ ఆ టైంలో జనాలని ఎట్లా సభలో వెళ్ళినప్పుడు కావచ్చు ఎట్లా మోటివేట్ చేయడానికి వచ్చిర్రు?
ఏముందమ్మా ఇప్పుడు కొత్తగా వాళ్ళకి చెప్పేది ఏం లేదు. నేను ఏ ఊరు పోయినా కానీ మా అక్క చెల్లెళ్ళు ఆడవాళ్ళు కూడా అంటే 10 ఏళ్ళ పాప నుంచి మొదలు పెడితే 80 ఏళ్ళ అవ్వదాకా కూడా నన్ను ముట్టి మాట్లాడతారు, దగ్గరికి వచ్చి మాట్లాడతారు, అన్న అని పిలుస్తారు. అది అటాచ్మెంట్ ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా జరిగిపోయింది. అది రెగ్యులర్గా ఉండడం, వడ్డీ లేని రుణాల గురించి, ధరణి గురించి, ఆ వివిధ సమస్యల గురించి వాళ్ళ పట్ల నేను తీసుకున్న శ్రద్ధ కావచ్చు, వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే నా ఆలోచన విధానం కావచ్చు, వారికి ఓవరాల్గా నేను వాళ్ళ కుటుంబ సభ్యునిలాగా అనిపించాను. అందరు కూడా ఆత్మీయంగా మాట్లాడతారు. ఎవరు కూడా నన్ను ఎదుటి పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను తిట్టరు. ఎదుటి పార్టీ వాళ్ళు కూడా నన్ను ఇట్లా అట్లా అని మాట్లాడడం, లూజ్ టాక్ చేయడం అట్లాంటిది ఏం చేయరు. గౌరవంగా ఉంటారు. నేను కూడా ఎదుటి పార్టీ వాళ్ళు కలిసినా ఏమన్నా బాగున్నారా అని అడుగుతాము, వెళ్ళిపోతాము. అంతేగాని అనవసరమైన విషయాలు, అనవసరంగా కాంట్రవర్సీలు, పగా ప్రతీకారాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కూడా అపోజిషన్ వాళ్ళు సర్పంచ్లు చాలా మంది ఉన్నారు. 99% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు సుమారు 4 కోట్ల రూపాయలు రావాలి కామారెడ్డి నియోజకవర్గంలో, అట్లా యావత్ రాష్ట్రంలో రావాలి. కానీ ఎమ్మెల్యే మారిన తర్వాత ప్రభుత్వం పోయినాక ఈ డబ్బులు వస్తే రావో, ఈయన పగ సాధిస్తాడేమో ఏదో అనుకుంటారు. అందరు కూడా సామాన్యంగా అట్లాగే ఉంటారు. ఆపోజిట్ తిరిగిన వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తారు. కానీ నేను అలా ఆలోచించలేదు. నేను అందరికీ చెప్పాను, ఇప్పుడు మీ ముఖంగా కూడా చెప్తాను. సర్పంచులందరికీ బిల్లులు ఇప్పించే బాధ్యత నాది. ఇది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన విషయం. మీరు ఎలాంటి దిగులు చెందొద్దు. ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. అవి ఇచ్చిన తర్వాతనే కొత్తవి స్టార్ట్ అవుతాయి. ఆ డబ్బులు ఖచ్చితంగా మీకు పేమెంట్ చేపిస్తాను. ఎన్ఆర్ఈజీఎస్ పేమెంట్ లేట్ అయినా, ఒకవేళ అవసరం పడితే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ వచ్చినా, నాతో ఏ విధమైన ఉన్నా మీకు ఆ డబ్బు మాత్రం మీకు ముడుతుంది. మీరు ఏమాత్రం దాని గురించి దిగులు పడద్దు, దాని గురించి లేని టెన్షన్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏమవుతుందమ్మా, పదవి ఉన్నప్పుడు ఒక ఆలోచన మీద పనిచేస్తారు. ఆ ధైర్యం, అది పదవికి ఉన్నటువంటి ధైర్యం అలా ఉంటుంది. ఆ పదవి పోయిన తర్వాత ఒంటరి ఫీలింగ్ వచ్చేస్తుంది. వచ్చేసరికి డబ్బులు, సమస్యలు అన్ని చుట్టుముడతాయి. అన్ని చుట్టుముట్టేసరికి అది డైరెక్ట్గా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? కుటుంబ సభ్యుల మీద పడుతుంది. చేసిన 5 ఏళ్ళు పదవి చేసినప్పుడు అర్థం కాదు, కానీ అది దిగిపోయిన తర్వాత దాంట్లో ఉన్న కష్టం అర్థమైంది. కాబట్టి అవన్నీ చూసిన వ్యక్తిగా వారికి ఏమి ఇబ్బంది ఉండద్దు, నేను ఖచ్చితంగా మీకు పేమెంట్ ఇస్తామని చెప్పాను. ఇప్పుడు రాజకీయంలో ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు ఒక లీడర్ నచ్చుతాడు, వాళ్ళ పార్టీ నచ్చుతుంది, వాళ్ళ పార్టీ సిద్ధాంతం నచ్చచ్చు, లేదా వాళ్ళ పార్టీ నాయకుడు నచ్చచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నచ్చచ్చు, వాళ్ళు ఏదో ఒక రకంగా నచ్చచ్చు, లేదా నేనంటే అయిష్టం ఉండొచ్చు. నేనంటే ఇష్టమున్న నా పక్కనున్న వ్యక్తికి ఆయనకు పడకపోవచ్చు, లేదా నాతో తిరిగే వ్యక్తి ఆ ఊర్లో అతనికి పడకపోవచ్చు. ఏదో ఒక రకంగా అగెనెస్ట్ అనేది ఉంటుంది. ఆ అగెనెస్ట్ చేసినంత మాత్రాన అది ఆ ఎలక్షన్ మట్టుకే చూడాలి, కానీ గెలిచిన తర్వాత మళ్ళీ నేను ఆయన ఇట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు, ఆ ఊర్లో ఇట్లా అన్నారు, నేను పోతే రానియలేదు, నేను పోతే గద్దెగట్టనియలేరు, నేను పోతే నాకు ఉల్టా మాట్లాడారు, నేను మీటింగ్ పెడితే అల్లరి చేశారు, ఇలాంటివన్నీ చిల్లర విషయాలమ్మా. ఇవన్నీ పెట్టించుకోవద్దు. సరే, ఒకవేళ నువ్వు చేస్తావు, నీకు ఆయనకు తేడా ఏముంది? తేడా ఏమి లేదు. తేడా ఏం లేనప్పుడు మరి నువ్వేం మార్పు కోరుతున్నాడు? సో అట్లాంటిది ఏం లేదు. నేను క్లియర్గా చెప్పినాను. ఆపోజిషన్ ఇప్పుడు ఓడిపోయిన ముఖ్యమంత్రి గారికి పని ఉంది, చేయండి మీరు అని ఒక మాట చెప్పినా చేస్తాం, గెలిచిన ముఖ్యమంత్రి గారు చెప్పినా చేస్తాం. నాకు అటువంటి భేదాలు లేవు, అట్లాంటి ఆలోచన కూడా లేదు. పరిపాలన వేరు, రాజకీయం వేరు. రాజకీయంగా చూడాలి. ఉనికికి ప్రమాదమైనప్పుడు రాజకీయం ఆలోచన చేయాలి తప్ప, నీవు చేసే పని ప్రజలకు ఇబ్బంది కానప్పుడు డైరెక్ట్గా నీకెందుకు అనవసరమైన పగ ప్రతీకారం? సరే, ఈ 5 ఏళ్ళు నేను గెలిచిన, ఇప్పుడు నేను సాధిస్తాను ఎదుటి వాళ్ళని. వచ్చే 5 ఏళ్ళు మళ్ళీ టార్గెట్ అవుతారు. నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అనవసరమైన ఇలాంటి పనులు చేయడం వల్ల రాజకీయంలో ఏమైంది అని అంటే కక్ష, కార్పణ్యాలు, పగ ప్రతీకారాలు, డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన, డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఒక ఆలోచన, డబ్బులు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవచ్చు అని ఇలాంటి ఆలోచనలు చేయడం చాలా తప్పు. ఇట్లాంటి రాజకీయాలు ఉండద్దు అనేది నా ఆలోచన. అందుకే 5 సంవత్సరాలు పనిచేసి డబ్బు లేకున్నా గెలవచ్చు. చదువుకున్న వాళ్ళు, తెలివిపరులు, నిస్వార్థపరులు, ప్రజల కోసం ఆలోచించేవారు, సొసైటీ మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళు అందరూ రాజకీయాల్లో ఉంటే చాలా బాగుంటుంది. కానీ ప్రతిదీ డబ్బే కొల, మనం కద్దరేసినప్పుడే క్యాల్కులేషన్ స్టార్ట్ చేసుకుంటా అంటే అది ఏం చేయలేం. అట్లాంటి రాజకీయాలు పోవాలనేది నా ఆలోచన. అందుకే అంతా ఉందాగా ప్రవర్తిస్తాను. మీరు ఇందాక ఒక మాట చెప్తిరి, జనాలతో మమైకమై ఉండేటోడిని, అండ్ దాంతోపాటు జనాల సమస్యలు తెలుసుకున్నాను. ఒక సందర్భం నాకు మస్తు యాదుకుంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కోసం అనుకుంటా. సో పెద్ద యుద్ధమే జరిగింది. దాదాపు 5 గంటల పాటు మిమ్మల్ని నిర్బంధించారు కూడా.
అది ఏమడితే అది ప్లాన్ ధరణి మాస్టర్ ప్లాన్ విషయంలో సుమారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర 11 నుంచి రాత్రి 8 అంటే ఇంచుమించు ఒక 10 గంటలు లాంగెస్ట్ ధర్నా ఆఫ్టర్ తెలంగాణ ఎడ్యుకేషన్. అవును, తెలంగాణ సమయంలో చూసినాం అట్లాంటి ధర్నాలు లోలులు. అంటే మళ్ళీ మళ్ళా ఆ ఇప్పుడు రోజే మళ్ళీ మీరు జరిగింది. చేసిన తర్వాతనే చూసినాం, రాష్ట్రం ఏర్పడిన అంటే తర్వాత. నిజంగా అది అన్యాయం, ప్రజలకి అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఉమ్, అది తప్పు. ఆ మాస్టర్ ప్లాన్ ని అప్రూవల్ చేయొద్దు అన్నాం. ఉమ్, టిల్ నా ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా కానీ నేను ఆ మాస్టర్ ప్లాన్ యాక్సెప్ట్ చేయము. ఉమ్, ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేసి చేయాలి. అర్బన్ డెవలప్మెంట్ కి మాస్టర్ ప్లాన్ అవసరమే. అట్లానే సమపాలనలో అందరికీ ఉమ్, లాభం జరగాలి, ఉమ్, అందరికీ ఎక్కడైనా నష్టం జరిగితే అందరికి సమానంగా నష్టం జరగాలి, అందరికి సమానంగా లాభం జరగాలి. కానీ ఉమ్, ఒక సైడ్ లాభం జరుగుతూ ఒక సైడ్ పూర్తి నష్టపోవడం అనేది కష్టం. ఉమ్, అందుకే మాస్టర్ ప్లాన్ సర్దిద్దాలనేది ఆలోచన ఉండే. ఉమ్, సో అందుకే నేను దాన్ని వదలలేదు. అట్లాగే 40-42 రోజులు రైతుల పక్షాన రైతులతో పాటు చేసింది అది. నేను నా పార్టీ ఉమ్, లేకుంటే పార్టీ కార్యకర్తలు చేసింది కాదు. ఇప్పుడు నేను ఏ ఎడ్యుటేషన్ చేసినా ఇప్పటి వరకు ఖచ్చితంగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి దానికి సంబంధించిన బాధితులను ఇన్వాల్వ్ చేసే చేసినాం తప్ప ఉమ్, వడ్డీ లేని రుణాలు నేను తప్ప ఎక్కడ క్యాడర్ కనపడరు. మొత్తం 1000 మంది ఆడోళ్ళు ఉంటారు. ఉమ్, 20-22 వేల మంది ఆడోళ్ళు, కిలోమీటర్ 2 కిలోమీటర్ల రాయలేదు ఉమ్, వాళ్ళు ఉంటారు. అట్లాగే మాస్టర్ ప్లాన్ చేస్తాం. రైతులే ఉంటారు, రైతు కుటుంబాలే ఉన్నాయి. ఉమ్. మీరు ఆ ఫొటోస్ అవును, చూసినాం మేము. విజువల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలు లేరు. పార్టీ కార్యకర్తలు అందరూ ఆర్గనైజేషన్లో ఉంటారు. అంటే మొబిలైజ్ చేయడము, వాళ్ళకు వాటర్ సప్లై చేయడము, ఉమ్, ఫుడ్ అరేంజ్మెంట్ చూడము, ఎవరికైనా ఇబ్బంది అవుతుందేమో అని చూసుకోవడం, ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటాలిటీ, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. ఉమ్, అంతే తప్ప టీవీల ముందర ఫోటోల కోసము ముందు వచ్చి నిలబడడం ఇలాంటివి చేయరు. ఉమ్, అలా చేయకుండా అంటే మేము తయారు చేసుకున్న స్ట్రక్చరే అలా తయారు చేస్తాం. ఉమ్, కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఒక్కరిగా గుర్తింపు 100% ఉన్నారు. కానీ ఉమ్, టీవీల్లో పేపర్లో వీళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు. బట్ వాళ్ళంతా సైనికులాగానే పనిచేసారు. ఖచ్చితంగా Backbone. మా 100 ఈ గెలుపు వాళ్ళదే, అది కాదు. ఇది గెలుపు, ఈ గెలుపు ఆ టీందే. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నారు. చాలా సమస్యల గురించి రిప్రజెంట్ చేసారు, యుద్ధమే చేశారు అని ఒక మాటలు చెప్పొచ్చు, నాకెరకైన మట్టుకు మాత్రం. సో ఇప్పుడు ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నారు? మీరిచ్చిన అమ్మ హామీలను- ఏం సమస్యలు ఉంటే చిన్న ఇప్పుడు కంప్లైంట్ బాక్స్ పెట్టినాము. అవును. మొదటి వారము ఒక 2000-2500 వచ్చినాయి. ఉమ్, రెండో వారంకి వచ్చేసరికి అదే 400-500కి వచ్చింది. ఉమ్, ఇప్పుడు నిన్న గురువారం మళ్ళీ కలెక్షన్ చేసుకొస్తే 150-180 ఉమ్, అంతే. ఉమ్, అమ్మ సమస్యలు పరిష్కరిస్తా పోతుంటే అయిపోతుంది. ఉమ్, ఒక సమస్య ఉంది మీకు, ఉమ్, సరే ఒక మనిషికి ఆకలి అవుతుంది, ఉమ్, భోజనం పెడితే పోయే పనిని అలాగే పెండింగ్ పెడితే నీరసం వస్తుంది ఆయనకి. ఉమ్, పని కూడా అంతే, చిన్న పనులు ఉంటాయి. ఏముంటాయి వాళ్ళకి? సరే పెన్షన్, రేషన్ అని అమ్మ 3 నెలలు ఆగితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఉమ్, పార్లమెంట్ ఎలక్షన్ అయ్యేదాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోరు. ఉమ్, ఇంకొన్ని వారం అయితే కోడ్ వస్తుంది. కోడ్ వస్తుంది. కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని బట్టి జెన్యూన్ ఎలిజిబుల్లకు మాత్రం ఖచ్చితంగా నిజంగానే న్యాయపరమైనటువంటి అర్హుదారులకు ఖచ్చితంగా అవుతుందమ్మా నేనున్నా అని చెప్పిన. ఉమ్, అందరికీ ఒక నమ్మకమైన మాట ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, సో ఎక్కడ పైరవ నడవదు, ఎవరు రికమెండేషన్ చేయరు, ఉమ్, ఎవరు వీళ్ళు నా వల్ల వాళ్ళు నీ వల్ల అనేది ఎవరు ఏం పైరవ లేదు. చేయరు. ఈవెన్ కార్యకర్త కూడా ఆశించాడు. ఉమ్, కార్యకర్త కూడా నిజంగా ఎలిజిబుల్ ఉన్నాడు అనుకుందాం, ఉమ్, ఆయన కూడా ఆయన కన్నా ఎక్కువ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఇస్తాడు. అంతటి పద్ధతి గల కార్యకర్తలు వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నాకు రావాలా, ఉమ్, వాళ్ళకి అవసరం లేదని మాట్లాడరు. ఒక 3 ఉన్నాయి, ఉమ్, ఈయన 4వ నంబర్ ఉన్నాడు, మా పై ఉన్న 3కి ఇచ్చేయండి అని చెప్తారు. నెక్స్ట్ మనం 4వ నంబర్ చూద్దామంటారు. కానీ ఉమ్. మాదే కదా, మేమే కదా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ముందుగా మాకే మాకే రావాలి. రావాలనే వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి పనే చేయరు. అట్లా చేసేది ఉంటే ఈ 3 నెలలు నేను పార్టీ కోసం తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క గ్రామంకి వెళ్ళలేదు. ఖాళీ షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి మండలాలకు వెళ్ళినాం తప్ప, అది కూడా 5 నిమిషాలు ఇట్లా పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో 5 మినిట్స్లో వాళ్ళకి డిస్పాచ్ చేసి మళ్ళీ వెళ్ళేసి అట్లా అన్ని మండలాలకు వెళ్ళి డిస్పాచ్ చేసి వచ్చింది. 2 hours ప్రోగ్రామ్ అంతా. మార్నింగ్ 9కి వెళ్తే 11:30-12 వరకు కామారెడ్డిలో మున్సిపల్లో క్లోజ్ అయిపోయేది. 5-10 నిమిషాల ఫోటో సెషను, సన్మానాలు అట్లాంటిది ఏం లేదు. డైరెక్ట్ ఏమి పెట్టదమ్మా, టెంట్ ఖర్చులు, వాటర్ బాటిల్, కాజు పలుకులు ఏమి పెట్టాల్సిన అవసరం లేదమ్మా. డైరెక్ట్ నేను వస్తాను, 2 నిమిషాల్లో ఇచ్చేస్తాము, వెళ్ళిపోతాము. అది కూడా నేను ఇవ్వాలి కాబట్టి రావడమే తప్ప, లేకుండా మీరే ఇచ్చేది ఉంటే అది కూడా అవసరం లేదని చెప్పి అన్న. ఒకటి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు, కానీ ఏడ ఒక ఆర్భాటం కనిపించేది, ఏడ ఒక కాన్వే కనిపించేది, మీ పక్కన ఒక గన్మెన్స్ కనిపించారు. ఎందుకే అట్లా? ఎందుకు? ఏం అవసరం? వాళ్ళందరూ ఏం అవసరం లేదు. పని చేసేటోడికి వాళ్ళంతా అవసరమా?
అదేం లేదు. కాన్వాయ్ పెడితే ఏముంది, రమ్మంటే 20 బండ్లు వస్తాయి, 30 అదే బండ్లు అంటున్నా, ఏది లేదు, మళ్ళీ మీ బండితోటి వస్తారు, వెనకాల మీకు సంబంధించిన వాళ్ళు ఒక బండి వస్తుంది అంతే. ఒకటి అంతే. 2 మంది కంటే అసలు కానే రాదు. వాళ్ళు కూడా ఫోటోగ్రాఫరు దాని మీడియా కోసమే వస్తారు తప్ప ఎవరు ఉండరు. ఎక్కడి మండలి వాళ్ళు అక్కడనే ఉంటారు, ఎవరి వెహికల్ మీద వాళ్ళే వస్తారు. ఈ మండలి ఆ మండలికి కానీ అక్కడోళ్ళు ఇక్కడికి కానీ రారు, ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకు చెప్పామంటే నీకు ఎక్కడ పట్టు దొరకాలనో అక్కడనే పని చేయి. కానీ అంతటా నేను తిరుగుతా అనుకుంటే ఉన్న జాగ పోతుంది. ఇప్పుడు నేను కామారెడ్డిని వదిలేసి ఇలాగే తిరిగితే కామారెడ్డిలో కూడా ఓడిపోయే అవకాశం 100% వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వదిలేసి తిరిగితే వస్తుంది అంతే. కామారెడ్డి కాక ఎక్కడ పోయినా ప్రజలు ఆదరిస్తున్నారు, ఎక్కడ పోయినా కానీ బాగా రికగ్నైజ్ చేస్తున్నారు, వెంకటరమణారెడ్డి, కేవీఆర్ అంటే హ్యాపీ ఉన్నారు అని అనుకుంటే వదిలేసి తిరిగితే కామారెడ్డిలో కూడా నాకు పరాజయం తప్పదు ఎవరికైనా. ఇప్పుడు మోడీ గారు కూడా వారణాసి ఊరికి ఎందుకు వెళ్తారు? మోడీ గారికి దేశమంతా పాపులారిటీ ప్రపంచం అంతా ఉన్నా వారణాసికి ఎందుకు వెళ్తారు? ప్లాట్ఫామ్ ఈజ్ ప్లాట్ఫామ్ అంతే. అక్కడ ఉన్నటువంటి ఎక్కడి నుంచి అయితే వచ్చినామో ఆ జాగాను మర్చిపోవద్దు. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ స్థానికంగా ఉన్న ఊర్లలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, దాని మకాం మాత్రం హైదరాబాద్లోనే ఉంటుంది. నేనైతే కామారెడ్డిలోనే ఉంటాను, చెప్పినాము. కామారెడ్డిలోనే ఫ్యామిలీ ఉంది, అది క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాము, ఎక్కడ లేము. రోజు జనం వస్తారు, అప్లికేషన్ ఇస్తారు, కంప్లైంట్ బాక్సులు పెట్టాము, కంప్లైంట్ బాక్సులలో ఇస్తారు. ఎవ్రీ థర్స్డే గురువారం రోజు కంప్లైంట్స్ అన్ని తెచ్చిస్తారు. శుక్రవారం రోజు సార్ట్అవుట్ చేసి ఫోన్లు చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్గా మాట్లాడతారు. శనివారం వరకు దాన్ని సార్ట్అవుట్ చేసి ఏం చేయాలి, ఏ ఆఫీస్కి పంపాలని చూస్తారు. అసలు ఈ జమానాల కనీసం పోస్ట్ బాక్స్లే మర్చిపోయినాం. కూరగాయలకు పోస్ట్ బాక్స్ అంటే బుక్కులను లేదంటే ఇంటర్నెట్లను చూపించే జమానా. మీకు అట్లా ఐడియా ఎట్లా వచ్చింది మనం ప్రతి చోట ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాలి అంటే? ఇప్పుడు ఒక ప్రతి వ్యక్తి నన్ను కలవాలంటే కష్టమే వాస్తవాన్ని. ఎందుకంటే నేను పొద్దున్న లేసి అక్కడే కూర్చుండే పరిస్థితిలో ఉంటే ఏమీ కాదు, ఏదో ఒక పని ఉంటుంది, ఎక్కడో దగ్గర వెళ్తాం సార్. రాష్ట్రంలోని కాకుండా కామారెడ్డిలో ఉన్న ఏదో ఒక మండలి వెళ్తాం, ఎక్కడో పోతాం, ఎక్కడో మీటింగ్ ఉంటుంది, ఆఫీసర్స్ ఉన్నాయి, రివ్యూ అని ఇదని అదని ఏదో ఒకటి ఉంటుంది, పార్టీ ప్రోగ్రామ్, తిరగడం తప్పదు. అటువంటి టైంలో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఎవరైనా వ్యక్తి చెప్పుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అంటే ఏం చేయాలనేది ఆలోచన మీద దాన్ని చేసింది. అది గెలవక ముందు ప్లానింగ్ అంతా. గెలిస్తే ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకున్నాం. ఏ ఇయర్ ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, 5 ఏళ్ళ యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేసుకుని పెట్టుకున్నాం. కొంచెం ఎన్విరాన్మెంటల్ సిచ్యుయేషన్స్ బట్టి మార్పులు చేర్పులు ముందు వెనక అవుతాయి తప్ప యాక్షన్ ప్లాన్ అంతా ముందే ఉంది. ఇప్పుడు రోడ్ వైండింగ్ కోసం ఇల్లు తీసేయాలనేది మొదలే అనుకున్నది. నేను తీసేయడం వల్ల ఇండికేషన్ జనానికి, అరే మనం కూడా తప్పు చేయొద్దు, మనం వెనక్కి జరగాల, రోడ్ వైండింగ్ వల్ల లాభాలు ఉంటాయి అనేది తెలియాలనుకున్నాం, తీసాం. దాని మీద జనం ఒక ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు మనం మెల్లిగా మోటివేట్ చేసి చేయొచ్చు. ఇరిటేట్ చేయడం కన్నా మోటివేట్ చేస్తే పనులు అవుతాయి అనేది నేను ముందుగా మనం నష్టపోతే అరే మేమే కాదు సార్ కూడా నష్టపోయారు అనేది వస్తుంది. ఆయనే వదులుకున్నాడు. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చేవాడు 100 ఇచ్చేసి 50 ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు. కానీ మనం ఏమి ఇవ్వకుండా ఎదుటోని 50 ఇవ్వమంటే వీడు ఏమి ఇయ్యాడు కానీ మరి వాళ్ళు ఊరుకోరు కదమ్మా. మన పైన పెత్తనం చెలాయించుకున్న అనే అవకాశం కూడా ఉంటది కదమ్మా. అందుకే వదిలేసాం. ఇప్పుడు కంప్లైంట్ బాక్స్ కూడా ఏంటంటే ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉంటారు, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆర్ఫాన్స్ ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. బస్ ఎక్కి రావాలా, 100 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆటో ఎక్కి రావాలా, ఇవన్నీ సమస్యలు వస్తాయి. మళ్ళీ వాళ్ళందరూ నా దగ్గరికి రావడానికి ఒకరోజు కూలీ వదులుకోవాలా, ఆ రోజు పని పోతుంది, ఉల్టా జేబులో ఉన్న 50 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను దొరుకుతానా లేదా తెలియదు, ఆ డబ్బులు అయితే వృధా అవుతాయి. సో ఆ రోజు వచ్చే 200-300 పోతాయి, ఉల్టా ఇంకొక 50 ఖర్చు అవుతుంది. సో నేను కంప్లైంట్ బాక్స్ చేయడం వల్ల ఓ మనిషికి 300 లాభం చేసినట్టు అవుతుంది. నేను లాభం ఎంత చేస్తా అనేది తర్వాత విషయం, కానీ నష్టమైతే చేయొద్దు అనేది ప్రైమ్ లైన్ సూత్రం. అది నేను అనుకున్నానండి. నష్టం అయితే చేయొద్దు. నష్టం చేయొద్దు అని అంటే వాళ్ళ కన్వీనియంట్ ఎట్లా ఉంటుంది అని చూస్తాం. సో పోస్ట్ బాక్స్ పెట్టాలా, సో కేవీఆర్ ఎమ్మెల్యే అని పెట్టేసి కంప్లైంట్ బాక్స్ ఫిర్యాదులో పెట్టాను పెట్టాం. అందులో ఎవరైనా సరే ఒక బాధ అవుతుంది, సడన్ గా రాసుకుంటారు, తెస్తారని లేచేస్తారు. మళ్ళీ అది ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటారు? ఎవ్రీ గురువారం ఆ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకోవడం, శుక్రవారం సంధి అలా వాళ్ళకు ఫోన్ చేసేస్తారు. తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేసి 90% నోటి మాటది సమస్యది అక్కడికక్కడ సాల్వ్ అయ్యి ఉంటాయి. కొన్ని కాంప్లికేట్ ఉంటాయి, అవి అఫీషియల్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నా లెటర్ ప్యాడ్ మీదనే ఫార్వర్డ్ అవుతుంది క్యాంప్ ఆఫీస్ నుంచి. నెక్స్ట్ వీక్ డేస్ లోపల వాళ్ళు ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే ఆఫీసర్. ఎక్కువ ఎటువంటి కంప్లైంట్లు వస్తున్నాయి అన్న?
ఏముండదమ్మా పాపం, అసలు ఏముంటది, ఏం అడగరు అసలు. ఎందుకంటే వాళ్ళ గోస మాక్సిమం ధరణి తోటి ఇబ్బంది పడేటోళ్ళే అంతే సంఖ్య అంతే, ఎక్కువ ధరణి అనిపించింది. సమస్య కబ్జా. ఒకటే ఉంటది. కబ్జాలు మానేసరికి అయిపోయిందిలేండి, అది అది ఆ చాప్టర్ క్లోజ్ అనేట్టు. ఇంకెవరు కూడా మీరు చేయరు, వచ్చిన తర్వాత క్లోజా? చేయడానికి భయపడతారు. అంటే మీన్స్ మళ్ళీ బట్టి అప్పుడే ఊరుకోలేడు, ఇప్పుడు అసలే ఊరుకోవడం అన్నట్టు ఉంటుంది. భయం అవుతుంది కబ్జాదారుల ఖచ్చితంగా వాళ్ళు అయితే చేయరు, మానేసారు, అంతా సెటిల్ అయిపోయారు ఎక్కడో అక్కడ. అప్పుడు అట్లా నడిచింది, నడిపించారు. ఇప్పుడు నడవదనుకున్నారు, వదిలేసారు అంతే. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ, వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు కాబట్టి, వాళ్ళకి నష్టం ఉండకూడదు కాబట్టి మనం చేయాల్సి వచ్చింది. ఆ కంప్లైంట్ బాక్స్ వల్ల వాళ్ళకి లాభమే. ఇప్పుడు మిగతా ఏం సమస్యలు ఉంటాయి? ధరణి ఒకటి ఉంటుంది, పెన్షన్ ఒకటి ఉంటుంది, రేషన్ ఒకటి ఉంటుంది. రేషన్ కార్డు బైఫర్గేషన్ కావాలా, పెన్షన్ కార్డు అవసరం ఉన్న వాళ్ళు కావాలా, ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు ఇల్లు కావాలా. పెద్ద కోరికలు ఏముంటాయమ్మా? లేవు. జనం చిన్న జనం చిన్న అమాయకులు, సమస్యలే జనం వాళ్ళకి. మంచోళ్ళు, వాళ్ళ పని మీద వాళ్ళు బతారు. ఎవరికి సాయం తీసుకుపోయి పెట్టిరారు, వాళ్ళ కష్టం మీద బతారు, అది వాళ్ళకు తెలుసు. అంతకన్నా ఇంకా వాళ్ళు అడిగేది ఏం లేదు. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు, పాలనలో గొడవ, భూమి గొడవ, ఊర్లో పంచాయతీ ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం సొల్యూషన్ అక్కడికక్కడ అయ్యేటట్టు కార్యకర్తలు ఎట్లాగో అలర్ట్ అవుతున్నారు. 99% పోలీస్ స్టేషన్ పోకుండా చూడాలి ఒక 1-2 years లోపల అనేది నా ఆలోచన. జనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉండకుండా ఊర్లోనే సమస్య పరిష్కారం అయిపోయే పరిస్థితి తీసుకురావాలనేది నాకు నెక్స్ట్ ఆలోచన. ఈ స్టేషన్ల చుట్టూ తిరగడము, పోయి పొద్దంతా కూర్చోవడము, కోర్టులు, ఇవన్నీ వాళ్ళ లైఫ్ని ఖరాబ్ చేస్తాయి, జీవితాన్ని ఖరాబ్ చేస్తాయి. ఇంకోటి, ఒక మనిషి కోర్టు పోలీస్ స్టేషన్ అయితే మొండికైతాడు తప్ప సాఫ్ట్గా కాడిగా. అంటే మంచితనం కాస్త ఉన్న మంచితనం కూడా పోతుంది, ఆయనతో కూడా మొండికి అయిపోతారు. ఈ అమ్మని ఎంత చేసినా ఏముందిలే, గంతే కదా ఇంతే అనిపిస్తుంది. కదా, కొడతాడు, తిడతాడు, కేసు అవుతుంది, కోర్టు పోతాం, ఏమవుతుంది, లాయర్ ఉంటాడు, ఇట్లా అలవాటు అయిపోతుంది. కానీ దాని వెనుక ఎంత టైం వృధా అవుతున్నది, ఎంత డబ్బు వృధా అవుతుంది, ఎంత మెంటల్ స్ట్రెస్ అవుతుంది, ఎంత మానసికంగా వేదన పడుతున్నాం అనేది ఆలోచించు. ఆవేశం ఇవన్నీ ఆలోచించలేవు. కాబట్టి జనంలో అదొకటి కంట్రోల్ చేయగలిగితే సరిపోతుందండి. నో కరప్షన్ కామారెడ్డి అని ఒక కరప్షన్ ట్యాగ్ ఫ్రీ కామారెడ్డి, కరప్షన్ సో ఫ్రీ అట్లా కామారెడ్డి. ఎట్లా చేయాలనుకుంటున్నారు కరప్షన్ ఫ్రీగా కామారెడ్డి? అధికారులకు చెప్పినాము, అధికారులు నేను కరప్షన్ చేయను, మీరు కూడా కరప్షన్ చేయొద్దు. జీవితంలో వెనకకి మరి చూస్తే మేము ఈ పలాని పని చేయడం వల్ల 100 మందికి లాభమైంది, నేను ఈ సాక్రిఫైస్ చేయడం వల్ల 1000 మంది బాగుపడ్డారు అని వెనక్కి చూసి సంతోషపడతారా? లేకపోతే ముందర ఒక 10 ప్లాట్లు కొన్నాము, 20 ఫ్లాట్లు కొన్నాము, ఒక 4 కార్లు కొన్నాము, 10 కోట్లు సంపాదించినాము పిల్లలకి అని చెప్పి చూసుకుంటూ, పిల్లల్ని చూసుకొని ఆస్తిని చూసి మురుస్తారా? మరి మీరు ఆలోచించుకోండి అని చెప్పినాం. ఒక లైఫ్లో లాస్ట్ డే ఆలోచించేది ప్రతి వ్యక్తి, ఎంతటోడైనా వెనక్కి మరి చూస్తే నేను చేసిన ఘనకార్యాలు ఏంటి, నాకున్నటువంటి పేరు ఏంది అనేది ఆలోచిస్తారు. అది కనపడాలనేది నేను చెప్పినాను. ఒకవేళ లేదు డబ్బే కావాలంటే మీరు ఆలోచించుకోండి అని చెప్పినామండి. సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. వార్నింగ్ ఉన్నది ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చెప్పినాం. రిటైర్ అయిన ఉద్యోగులందరూ అనుభవిస్తున్నది అది. ప్రస్తుతము పని మీద ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. అన్నకి ఇంత నిక్కచ్చిగా ఉన్నారే మీరు. మరి మీరు పార్టీ మారారు కదా, కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీకి, ఎందుకు అట్లా? పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాము. ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్సీపీలో వెళ్ళాము. బైబ్యాక్ కాంగ్రెస్ వస్తే అది సెటిల్ కాలేదు. మీరేమో ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు, ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ తోటి ముందర పోతున్నారు. నిక్కచ్చిగా ఉండడం వల్లనే సమస్య మొదలైంది. అదే కదా ప్రాబ్లం. అంతే కదా, ఇంత నిక్కచ్చిగా ఉంటే ఎవరికి నచ్చదు. ఏదో న్యాచురల్ అది. జనం కూడా కొత్తలో ఏంద్రా ఇట్లున్నాడు అనుకున్నారు. రాను ఒక 1 year 1.5 year అరే ఈయన చెప్పిందే కరెక్ట్గా, నేను ఎప్పుడు మాట్లాడినా మాట చెప్పి, ఇప్పుడు కాకపోతే ఇంకో 2 నెలలకు 3 నెలలకు నేనే రైట్, మీకు అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు, అప్పటి వరకు చూద్దాం, ఆలోచించుకోండి అని చెప్పేవాళ్ళు. నేను మాట్లాడిన మాట ఎవరికైనా ఫస్ట్ కొంచెం కట్టుగానే అనిపిస్తుంది. కొత్తగా చూసే వాళ్ళు కూడా బాగా అహంభావం అనుకుంటారు, కానీ దగ్గరికి వస్తే నేను ఎట్లుంటా అనేది అర్థమవుతుంది. ముక్కుసూటిగా మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు మీరున్నారు, ఎంతవరకు జర్నలిస్టులు కరెక్ట్ అని అనుకుంటే దాని మీద మాట్లాడితే 10 నిమిషాలు అందరూ అట్ అవుతారు, ఎందుకంటే సమస్య అట్లా ఉంటుంది. కాబట్టి నేను న్యాచురల్గా మీరు అన్నట్టే అట్లా నేను హట్ అవుతా. అట్లే మీరు హట్ అయిన సందర్భాలు ఏమున్నాయి కాంగ్రెస్ లో? బయటికి రావాల్సిన పరిస్థితి నేనేమి హట్ కాలేదు. ఇప్పుడు వాడుకొని వదిలేస్తా ఉంటే ఇబ్బంది అవుతుంది. సరైన పైరవ్ చేయడము, పైసలు, కరప్షను, దావతులు, తిరుగుడు, నైట్ లైఫ్లు, ఇవి ఎంజాయ్ చేసి ప్రజల్ని మర్చిపోయే రాజకీయం నాకు అవసరం లేదనుకున్నాను. నేను న్యాచురల్గా ఉండాలనుకున్నాం, నాలాగానే ఉండాలనుకున్నాం. నేను అట్లాగే ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినాం. దానికి 20 ఏళ్ళు పట్టింది. ఆపిండు భగవంతుడు, కానీ ఇవ్వాల్సినంత ధమాకా ఒకటేసారి ఇచ్చేసింది. 20 ఏళ్ళ కష్టం, ఇద్దరు నొడగొట్టిన మరుక్షణం అన్నీ వెళ్ళిపోయినాయి.
పర్వాలేదు. కానీ నాలాగానే ఉన్నా. ఆ ఇద్దరిని ఓడగొట్టిన అనే అహంభావం ఏ క్షణము లేదు. ఇవాళటి పేరుకు కారణం వాళ్ళిద్దరేనే ఒప్పుకుంటాం. ఇవాళ నేను గెలవడానికి నా కార్యకర్తల కష్టమని ఒప్పుకుంటాం. పార్టీ నాకు ఆ అవకాశం ఇచ్చిందని ఒప్పుకుంటాం. ప్రజలు నన్ను ఆశీర్వదించారని ఒప్పుకుంటాం. 100%. ఇలా నా గొప్పతనం కనుక పార్టీ నన్ను నమ్మడం, కార్యకర్తలు నాతోని ధైర్యంగా ఉండడం, ప్రజలు నన్ను నమ్మి ఓటేయడం, ఇవి మూడుతోనే విజయం సాధ్యమైంది. పేరు అంటారు, పేరు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు వచ్చి పోటీ చేయడం వల్ల ఈ పేరు వచ్చింది. అంతకన్నా లేదంటే మిగతా వాళ్ళు మీరు కూడా ఒకరు అయిపోదురా? అంతే కదమ్మా, ఎందుకు గుర్తుపడతారు? ఇప్పుడు పక్క ఎమ్మెల్యే ఎవరో నాకే తెలియదు. 119 మందిని నేనే గుర్తుపట్టను. బీయింగ్ ఎమ్మెల్యే శాసనసభలో కూర్చుంటా. నా పార్టీ వాళ్ళు 8 మంది తప్ప, పక్క వాళ్ళలో 15-20 మంది తప్ప మిగతా వాళ్ళు తెలియరు. కారణం ఏంటంటే నేను మాట్లాడను, పోను, కలవను కూడా. సో మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా ఎలివేట్ అయిన వాళ్ళు తెలుస్తారు తప్ప మిగతా వాళ్ళంతా నార్మలే కదా. వాళ్ళ ఈ కాన్స్టిట్యున్సీ మట్టుకే వాళ్ళు తెలుసు, పక్క కాన్స్టిట్యున్సీలు ఏం తెలుస్తారు? మీరు మాత్రం ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నేను తెలిసిపోయాను. ఎక్కడ ఉంటారు, దుబాయ్లో ఉన్నా సరే, అమెరికాలో యూరోప్ లో ఉన్నా సరే, తెలుగు వాళ్ళు మొత్తం ఇంకా తెలుగు వాళ్ళందరికీ తెలిసినాము. మోర్ ఓవర్ బీజేపీ అభిమానులందరికీ తెలిసాము. ఎక్కడ ఉన్నా సరే, నార్త్ సౌత్ అనేది, ఈస్ట్ వెస్ట్ ఏం సంబంధం లేదు. ఎక్కడ పోయినా, ఢిల్లీ పోయినా, ఇవాళ నార్త్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతారు. అంత ఫేమస్ అయిపోయారు. అదొక అదృష్టం అంతే. అందుకే 20 ఏళ్ళు ఎప్పుడో 2004, 2009లో కావాల్సిన 2009 నుంచి పెండింగ్ అవుతూ 2024 దాకా వచ్చింది. 2024 అవకాశం వచ్చింది. అయితే మీరు ఇప్పుడు రెండు, ఒకటి కరప్షన్ ఫ్రీ, ఇంకొకటి కంప్లైంట్ ఫ్రీ చేయాలని అనుకోరు పిఎస్. అండ్ దాంతోపాటు రైతులే రెక్కాడితే కానీ డొక్కాడది. మొత్తం వాళ్ళు రైతు పండించిన పంట మార్కెట్కి పోయి వాళ్ళ ధర చేతిలో మోసపోయకుండా అమ్ముకొని ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళ కష్టాలు గట్టుకెక్కి అనే పరిస్థితులు. మీరు వాళ్ళకి డోర్ టు డోర్ సర్వీస్ చేస్తారు. రైతు సేవా కేంద్రం అని పెట్టి వాళ్ళకి అన్ని సప్లై చేస్తాము, అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాము అని చెప్పాము. అది ఖచ్చితంగా 6 నెలల నుంచి 18 నెలల మధ్యన కంప్లీట్ చేస్తామని చెప్పాము. సో నెక్స్ట్ సీజన్ లో మేము అది ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ రైతు కళ్ళాలు ఏర్పాటు చేద్దామని చూస్తున్నాం. ఏం చేస్తారు? రైతులు రోడ్డు మీద పంట ఆరబోయకుండా కళ్ళాలలోనే ఆరబోసుకోవాలి, వాళ్ళ ఊర్లోనే ఆరబోసుకోవాలి అనేది కాన్సెప్ట్. కొంచెం పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఊర్లలో స్టార్ట్ చేస్తాం. అంతే కదమ్మా, వాళ్ళు ఇల్లు దగ్గర ఉంటది, అక్కడే ఉంటారు, మంచిగా షెడ్ ఉంటది, వాటర్ ఉంటది, ఫ్యాన్స్ ఉంటాయి, రెస్ట్ తీసుకోవచ్చు, కరెంట్ ఉంటది, హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ మంచి సిమెంట్ ఫ్లోర్ ఉంటుంది, వర్షం వచ్చిన తాటిపత్రులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏది కూడా నష్టం ఉండదు వాళ్ళకు. అక్కడ ఒక వర్కర్ను పెడతాం, చేస్తాము. అంటే పెద్ద ప్రాజెక్టు, కోట్లలో ఉన్న ప్రాజెక్ట్, కానీ నాకు నమ్మకం ఉంది అవుతుందని. 100% చేయగలుగుతా, చేస్తా కూడా. రైతు సేవా కేంద్రం ఫస్ట్ కల్లాలి. ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ రైతు సేవా కేంద్రం. రైతు సేవా కేంద్రంలో వాళ్ళు ఖచ్చితంగా రైతులు వాళ్ళకి ఏం కావాలన్నా అక్కడ నుంచి పెస్టిసైడ్, ఫర్టిలైజర్ అన్నీ అక్కడ నుంచే ఇస్తాం. వాళ్ళు ఏ పంట ఇస్తే ఆ పంట విత్తనాలు ఇస్తాం. వాళ్ళకు పండించిన పంటను బైబ్యాక్ పాలసీ మీదనే ఇస్తాము. ధర ముందే చెప్పేస్తాం, తీసుకుంటాం. మార్కెట్లో ఇండియాలో ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ సోల్డ్ అవుట్ చేస్తాము, లేదంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాము. అందులో ఏమీ లేదమ్మా, మనం బిజినెస్ చేసుకునే వాళ్ళు రైతులకు వ్యాపారం చేస్తున్నాం, అంతే, తప్పేం లేదు. నాకు వచ్చే లాభం రైతులకు వస్తుంది. దానివల్ల ఒక 100 మంది 1000 మంది ఉద్యోగాలు స్టార్ట్ అవుతాయి, తప్పేం లేదు కదా. ఇప్పుడు వ్యాపారం కష్టాలు పోతాయి ఫస్ట్, అన్నీ అంతే, హ్యాపీగా ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు, బ్యాంకులో అమౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా అది సాధ్యమే. అది అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది, కాదనే సమస్యనే తెలియదు. అందుకే మోడల్ కామారెడ్డి చేయాలనుకుంటే ఇవన్నీ చేయాలి, అందుకే చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఇక వచ్చేది ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్. సో కసరత్తు, మీరు ఎమ్మెల్యేగా కావాలి అనుకుంటే ఒక మాస్టర్ ప్లాన్ తోటి ముందుకు పోతారు, అయిన తర్వాత ఏమేమి చేయాలనేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ తోటి ముంగలు పోతున్నారు ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం. మరి ఎంపీ ఎలక్షన్లు సో ఎట్లా జరుగుతుంది? ఎంపీ ఎలక్షన్లో అంటే నాకు నా క్యాల్కులేషన్లో అది లేదు. పార్టీ గెలిచిన తర్వాత పార్టీ నేను ఎక్స్పెక్ట్ చేయని పొజిషన్ వచ్చింది, నేను ఆలోచించని పొజిషన్ వచ్చింది, నేను అనుకోని పొజిషన్ వచ్చింది. దానికి కూడా నేను అంటున్నారు ఇప్పుడు. లేదమ్మా, అట్లేం లేదు. నేను వాస్తవంగా ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళినాం. 12 పార్లమెంట్లు అటెండ్ చేసి దగ్గర 80 కాన్స్టిట్యున్సీల వరకు తిరిగినాం. అందరి దగ్గరికి వెళ్ళినాము, అక్కడ అందరు చెప్పాల్సింది చెప్పుకుంటూ వచ్చినాము. అట్లేం లేదు. జైరాబాద్కి ఏమో పొలిటికల్ ఇన్ఛార్జ్ ఉన్నాం కాబట్టి కంప్లీట్గా తిరుగుతున్నాం. మోస్ట్లీ 10 రావాలనేది ఒక ఆలోచన మీద వర్క్ స్టార్ట్ చేసినాం. ఎంతవరకు వస్తుంది, ఏమవుతుంది అనేది ఇంకా టైం విల్ డిసైడెడ్. ప్రోగ్రామ్ అయితే చేస్తూ పోతున్నాం, మూవ్మెంట్ చేస్తూ పోతున్నాం. ఎట్లా నేనైతే జైరాబాద్ గెలవాలనే ప్రయత్నంలో కష్టపడుతున్నాం.
నిన్నటి వరకు పార్టీ అంతటే తిప్పినాం, అంతటే అన్ని పోయినాం. ఖమ్మం, పెద్దపల్లి పోయినాం, ఉమ్, భువనగిరి పోయినాం, మల్కాజ్గిరి పోయినాం, ఉమ్, మహబూబాబాద్ పోయినాం, ఖమ్మం పోయినాం. ఉమ్, అట్లాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఉమ్, సైరాబాద్, ఇట్లా అన్ని ఆల్మోస్ట్ ఒక 12 ఉమ్. తిరిగినాం. ఏమనుకోకరా ఒక మాట్లాడుతాను. ఇప్పుడు ఈ పరిస్థితుల రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ వాళ్ళు, కార్పొరేటర్లు కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఇళ్ళకి ఇళ్ళనే జంప్ చేస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజు ఇది మాదే పార్టీ అని చెప్పుకున్నారు. కానీ మీరు చూస్తుంటే ఏకంగా మీ చేయి మీదే పచ్చబొట్టుగా అనొస్తుంది. ఒక పక్క పార్టీ గుర్తు, ఇంకో పక్క జాతీయ జెండా. ఎందుకట్లనే? అది ఏముందమ్మా, ఇది ఇండియా, మనం భారతీయులమని. భారతదేశంలో పువ్వు ఇప్పుడు ఉన్నది కాబట్టి, అది సేఫ్ కాబట్టి కమలము, నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశం ఈ పరిస్థితిలో ఉందంటే కారణం అది. సో ఇది నా పార్టీ సింబల్. నేను టిల్ అండ్ లైఫ్ లాస్ట్ అనేది ఒక సింబల్. ఇది ఐఎమ్ ఇండియన్ అనే దానికి అది అంతే తప్ప దానికి పెద్ద కారణాలు ఏం లేదు. ఏ జెండా నేను భారతీయుని అని చెప్పుకోవడానికి. ఇది నేను కమలం పువ్వు, కమల దళంలో నేను ఒక సభ్యుని అని చెప్పుకోవడానికి అంతే. అది టిల్ అండ్ లైఫ్ లాస్ట్ బ్రీత్ వరకు. లాస్ట్ బ్రీత్ వరకు మీరు బీజేపీ తోటే ఉండే 100% ప్రయాణం, మీ ప్రయాణం 100%. ఆ ఇండికేషన్ అయితే కానొస్తుంది, అందుకనే అడిగిన. దాంట్లో డౌట్ కూడా లేదు. ఎందుకంటే ఒక కండవ తీసి ఒక కండవ వేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఒకసారి మార్చే ఫీల్ అయినా ఇంకా రెండోసారి మార్చే పరిస్థితి లేదు. లేదు, ఒక్కసారి మార్చే ఫీల్ అయినా. కండవ ఎలా మారుస్తారన్న వ్యక్తిని నేను మారవలసి వచ్చింది. ఇంకా మార్చే ప్రసక్తే లేదు, మార్చాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఏ కళ కోసం అయితే నేను కష్టపడ్డానో రాజకీయంగా, ఆ కళ పార్టీ అవకాశం ఇచ్చింది నాకు. ఇవాళ కామారెడ్డి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, దానికి ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు నేను మనిషిని కాబట్టి మనిషిలాగా ఉన్నాం, మార్పు కోరుతున్నాం. మార్పు కోరే రాజకీయాలలో మార్పు కోరుతున్నా కాబట్టి ఎట్టి పరిస్థితులలో అట్లాంటి తప్పుడు సంకేతాలు ఎవరికి ఇవ్వము. అది తప్పనే చెప్తాం. నాకు వెంకయ్యనాయుడు సార్ చాలాసార్లు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు కావచ్చు, ఆయన స్పీచెస్ ఉన్నప్పుడు, మేము డైరెక్ట్గా వెళ్ళినప్పుడు నాకు హ్యాజ్ ఇట్ ఈజ్ ఆయన చెప్పే వర్డ్స్కి మీరు కనిపించే పిక్చర్ హ్యాజ్ ఇట్ ఈజ్ అట్లా నాకు కళ్ళ ముందు వెతుకుతుంది. ఎప్పుడు ఒకటి చెప్పేసి ఉండే సార్, ఏడికి పోయినా మన కట్టు, మన బొట్టు, మన భాష, మన జెండా, ఈ 4 మనం యాది పెట్టుకోవాలి. ఎక్కడికి పోయినా అట్లనే మనం పోవాలి, దాని గురించి 10 మందికి చెప్పాలని. సో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కట్టు, బొట్టు, జాతీయ జెండా, భాష, ఈ 4 యాదకొస్తున్నాయి. సో మళ్ళీ మీకు ఆ డ్రెస్ కోడ్ చేంజ్ చేయడం కావచ్చు, లేదంటే ఎంతమంది మొన్న అసెంబ్లీలకు పోయిన నాడు కూడా ఇట్లే కనిపించారు. ఏమైనా స్పెసిఫికేషన్ ఉందా? లేమ్మా, నన్ను ప్రజలు ఇట్లా చూసి గుర్తించే గెలిపించినప్పుడు ఆ డ్రెస్ ఎందుకు మార్చాలి? అవసరం లేదు కదా. ఇది ఇట్ ఈస్ నాట్ ఏ కాస్ట్యూమ్ అయితే ఫిల్మ్కి మార్చాలి, షెడ్యూల్కి మార్చాలి, కానీ ఇది లైఫ్ కదా, అట్లేం లేదు. ఇది దీంట్లోనే ఐడెంటిటీ దొరికింది, ఇలాగే ఉంటుంది. ఇది కూడా లేకుండా కూడా నేను తీసేసి కూడా నేను ఒకరోజు కూడా ఉండలేదు ఇప్పటికి. ఇది కంపల్సరీ. ఇది లేకుండా కూడా ఉండొచ్చు. చాలా మంది గెలవగానే కండవాలు పక్కన పెడతారు, అట్లేం లేదు. అప్పటి వరకు పంచకట్టులు ఉండేటోళ్ళు కూడా ప్యాంట్ వేసుకొని కానీ వస్తారు. అవును, ఒక కోటు. పోయే ప్రోగ్రామ్ ని బట్టి ఇక్కడ వాళ్ళ కాస్ట్యూమ్ అనేది, డ్రెస్సింగ్ అనేది, డిజైన్ అనేది మారిపోతుంటది. ఒకసారి మనం చూస్తుంటే కోటుతోటి కానీ వస్తారు, ఒకసారి పాయింట్ షర్ట్, టెంపుల్స్ కొలితే అట్లా డిమోషనల్ కాబట్టి ఒక ట్రెడిషనల్ లుక్. కానీ మీరు ఏడ చూసి నీకునే కనిపిస్తారన్న. ఇది నా సాంప్రదాయం అనుకున్నాం కాబట్టి ఇట్లానే ఉంటున్నాం అంతే. నేను మాడిఫికేషన్ కావాలనుకుంటే ఒకసారి జీన్ ప్యాంట్ మీద వచ్చు, ఒకసారి టీ షర్ట్ వేసుకోవచ్చు, ఒకసారి లుంగి కట్టుకోవచ్చు, ఒకసారి ప్యాంట్ షర్ట్ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు, అట్లానే ఏం లేదు. కానీ సాంప్రదాయబద్ధంగా ఉండాలనుకొని ఓ డ్రెస్ కోడ్ ఎన్నుకున్నప్పుడు దీన్ని చూసే అటాచ్మెంట్ అయిండు జనం, చాలా నా అనుకునే పరిస్థితికి వచ్చింది. ధోతి అనేది హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. సో నేను అది చేయాలనుకున్నా. ఏజ్ కూడా సూట్ అవుతుంది కాబట్టి, 50 దాటినాం కాబట్టి ధోతి కట్టడంలో తప్పేం లేదు, అట్లేం లేదు. సో నా పద్ధతిలో నేను ఉండాలనుకున్నాను, నాకేం ఇబ్బంది లేదు. నేను ఎక్కడ పోయినా ఇట్లనే పోతాను అన్న. మనకి ఏ ప్రొఫెషన్లో ఎవ్వరు ఉన్నా కానీ వాళ్ళకంటూ ఒక గురువు అనేది ఉంటుంది. వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవడము, వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వడము, వాళ్ళతో కొంత జర్నీ చేయడం, ఇవన్నీ ఉంటాయి. మీకు కూడా గట్టిన ఎవరైనా ఉన్నారా? గురువు అని ఏం లేదు, అందరు ఇన్స్పిరేషనే, అట్లేం లేదు. నాకు ఎన్టీ రామారావు గారి నేచరు నచ్చుతుంది, రాజశేఖర్ గారి మంచితనం నచ్చుతుంది. వాళ్ళతో పాటు మీరు పని చేశారు వైఎస్ఆర్ సార్? నేను వైఎస్ఆర్ గారితో పనిచేశాను, కానీ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నేను పిలవని. అది ఆయనతో మాత్రం మీరు పనిచేసినట్టు, ఆయన ఐడియాలజీ బాగా అనిపిస్తుంది. వైఎస్ఆర్ గారి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ బాగుంటాయి, చంద్రబాబు గారి కొన్ని ఇంప్లిమెంటేషన్ బాగుంటాయి, రాజీవ్ గాంధీ గారి విజన్ బాగుంటుంది, ఇందిరాగాంధీ గారు కొన్ని మంచి పనులు చేస్తుంటారు, వాజ్పేయి గారు కొన్ని మంచి పనులు చేశారు, మన్మోహన్ సింగ్ గారు చేశారు, చంద్రశేఖర్ గారు, ఐకే గుజ్రాల్ గారు, అందరూ కూడా
ప్రతి ఒక్క నాయకుని దగ్గర, మన దగ్గర నీలం సంజయ్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే బెజవాడ గోపాల్ రెడ్డి వాళ్ళందరి నుంచి కూడా, అందరి నుంచి మొదలు పెడితే ఇవాళటి వరకు కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఈవెన్ కేసీఆర్ గారి దగ్గర మంచిని చూడాలి తప్ప చెడుని క్రిటిసైజ్ చేయాలి, మంచిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఈ తిరుమలాపూర్ తిరుపతి, తెలంగాణ తిరుపతి దేవస్థానం నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారు దీన్ని. బాన్స్వాడ ఎమ్మెల్యేగా బాన్స్వాడ ఎంతవరకు అభివృద్ధి చెందిందని దట్ ఈస్ అ సపరేట్ క్రైటీరియా. కానీ గుడి కాడికి వచ్చి ఈ గుడిని ఇంత డెవలప్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా చేశారు. ఇంత మంచి గుడి రానున్న కాలంలో ఇది ఇక్కడ తెలంగాణ తిరుపతి అంటే తెలంగాణ తిరుపతి లాగానే అంత క్రౌడ్ ఉండాలనేది కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే చుట్టూరా వాతావరణం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సెటప్ కానీ, గుడి నిర్మాణం కానీ అన్నీ కూడా బాగా చేస్తారు. బాగా చేసిందని బాగా చేసిండనాలి, బాగా చేయలేదని బాగా చేయలేండి. ఇసుక లారీలు, దొంగ లారీలన్నీ ట్రేపు చేయడము, డబ్బులు సంపాదించడం అది తప్పు, అది తప్పు అని చెప్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు చేయని, వాళ్ళ అబ్బాయి చేయని, ఎవరైనా అది తప్పు అని చెప్తాం. ఇది మంచి వద్దు అంతే. ఏదున్నా తప్పును తప్పని చెప్పాలి, మంచిని మంచి అని చెప్పాలి. కానీ ప్రతిసారి ఆపోజిషన్ ఉంటే తిట్టుడే లెక్క అంటే ఎట్లా? సో మంచి, ఇప్పుడు మోడీ గారిని అంటారు, అమ్మ ఈయన రాజకీయం ఇట్లా చేస్తాడు, ఆ గవర్నమెంట్ గులేస్తాడు, ఈ గవర్నమెంట్ గులేస్తాడు, గుంజేస్తాడు, లాగేస్తాడు అని అంటారు. కొన్ని రీజన్స్ ఉంటాయి. పరిపాలన వేరు, రాజకీయం వేరు. రాజకీయంలో 100 చేయొచ్చు, కానీ పరిపాలించేటప్పుడు అయితే నాన్ కరప్టెడ్గా ఉంటాడు ఆయన. చాలా ట్రాన్స్పరెంట్గా డెవలప్మెంట్ మోటోలో పనిచేస్తారు నరేంద్ర మోడీ గారు. రాజకీయంకి వచ్చినప్పుడు అది తప్పదు అనుకున్నప్పుడు మరి దాన్ని ఏం చేయలేము. దాన్ని ఎట్లాగో అవుతుంది. దాన్ని తప్పని ఎట్లా అంటే, సో తప్పు చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా మంచిని గుర్తించాలి. నేను అనేది ఏంటంటే మంచిని చెప్తూ చెడును విమర్శించాలి తప్ప ఓన్లీ చెడు అన్నిటినీ చెడులో కొట్టేసేస్తే జనం కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఏమైపోయారంటే లీడరు, రాజకీయ నాయకులే లంగలు, అసలు మంచోళ్ళే కాదు అనే కాడికి డిసైడ్ అయిపోయింది. అది కాదు కదా మరి, ఇవంతా నడుస్తుందంటే వాళ్ళు చేస్తున్నారు కూడా, వాళ్ళు అనుకోవడంలో తప్పేముంది. అట్లనే చేస్తున్నారంటే ఇదంతా నడవడానికి కారణం కూడా వాళ్ళే కదా. ఎట్లా నడుస్తున్నది ఇదంతా? ఎట్లా నడుస్తున్నది? సమాజం నడవడానికి ఆ రోడ్స్ రావడైనా, డెవలప్మెంట్ అయినా అవన్నీ కూడా వాళ్ళు ఉంటేనే అయింది కదా. వాళ్లకు బ్యూరోక్రాట్ సపోర్ట్ లేకుండా వ్యవస్థ నిర్మాణము సగభాగము కాదు, బారాన బ్యూరోక్రాటే నడుపుతాడు. కానీ చారాన పొలిటీషియన్స్ ఉంటేనే ప్రజాస్వామ్యంలో దానికి ఒక పవర్ ఉంటేనే దానికి మోటివేషన్ అవుతూ ఉంటుంది. పోచారం శ్రీనివాస్ అన్నేమో వెంకన్న గుడి కట్టే తర్వాత, ఇప్పుడు మోడీ సార్ ఏమో ఆడ రామ్లాల్, అట్నే మీరు కూడా చాలా శివాలయాలు కట్టిండ్రని విన్నాం. శివాలయాలు ఏం లేదమ్మా, అన్ని నేను శివభక్తునే. మా దేవుడు రాజరాజేశ్వర స్వామి, కానీ అదేనే ఏం లేదమ్మా, ఇంటి దేవుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి. అట్లనే ఏం లేదమ్మా. అంటే అమ్మవార్లో అన్ని గుళ్ళు కట్టినాం. పెద్దమ్మది కట్టినాం, ఎల్లమ్మది కట్టినాం, గంగమ్మది కట్టినాం, అన్నీ కట్టినాం. అట్లేం లేదు. అన్నీ కట్టినామంటే మొత్తం నేనేం కట్టియలేదమ్మా. వారు కట్టుకున్నాయి ఆగిపోయినటువంటి గుళ్ళు, పూర్తిగాని గుళ్ళు, అసంపూర్తిగా ఉన్న గుళ్ళు, అవి నేను కంప్లీట్ చేసి ఇచ్చాము. కొన్ని గుళ్ళు కొత్తవి కడతామంటే వాళ్ళ రేషియో 50% ఉంది, నాది 50% ఉంది. మొత్తం నాదేం కాదు, పాపం వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ షేర్ 100% ఉంది. వాళ్ళందరూ వేసుకున్న దానికి నేను అదనంగా వేసి కంప్లీట్ చేశాను, అంతే కదమ్మా. వాళ్ళకి ఫ్రీ ఏం చేసి ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఫ్రీ ఏం అడగలేదు. సో మొత్తం నాదేం కాదు, అందరూ అదే అనుకుంటున్నారు. అది కాదు, వారు ఒక 10 లక్షలు అవుతున్నది అంటే 5 లక్షలు వాళ్ళు తయారు చేసుకుంటే నేను ఒక 5 లక్షలు ఇచ్చాను. వాళ్ళు 7 లక్షలు తయారు చేసుకుంటే నేను 3 లక్షలు ఇచ్చాను. వాళ్ళు 8 లక్షలు తయారు చేస్తే నేను 2 లక్షలు ఇచ్చాను. మొత్తం మీద కంప్లీట్ చేశాను. అన్న పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మస్తుగా బిజీ ఉంటారు. మేము కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసినాం, అన్న 7:30 ఇంటర్వ్యూ కావాలని. మాతో మాట్లాడే తీరిక లేదు. మరి ఇంట్లోతో అన్న టైం స్పెండ్ చేసే తీరుకుంటుందా అసలు? ఎందుకంటే అంతకు ముందు మీతో పాటు చాలా జర్నీ చేసారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కాడ నుంచి అసలు వాళ్ళని కలిసి తీరుకుంటుందా? అదైతే లేదమ్మా. మొదలతో ఒకనాడన కూర్చొని తిన్నారు, ఎమ్మెల్యే అయిన తర్వాత లంచ్ డిన్నర్ ఒక 2 సార్లు కలవచ్చు, అంత 2 సార్లు కూర్చుని తిన్నామేమో, అంతకన్నా ఎక్కువ ఏమి సందర్భం కలిసి రాలేదు. సరే, అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదమ్మా. ఎందుకంటే ఒకటి కావాలంటే ఒకటి బుడగొట్టుకోవాల్సింది. మనకు అన్ని సకల సౌకర్యాలు మనకే ఉంటే పవలింపు సేవ నీకు ఏముండదు. ప్రజలు మనల్ని పడబెట్టేస్తారు. మీరేమో జనాలను తిరగబెట్టిరి, వాళ్ళ సమస్యలు తెలుసుకోబట్టిరి. మరి ఇంట్లో కూడా మీతో కొంత టైం స్పెండ్ చేయాలని ఉంటది కదా? ఉంటదమ్మా, కొంచెం టైం పడుతుంది కదా. పార్లమెంట్ అయ్యేదాకా కొంచెం ఫ్రీ. ఒక్కడే కొడుకు, కానీ ఇంటర్మీడియట్ 2nd ఇయర్, ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ కి అమెరికా వెళ్ళిపోతున్నాడు. అది
బిఫోర్ ఎలక్షన్ ముందే చెప్పినాం, అరే బాబు ఇక్కడ ఏం డబ్బులు ఉండవు, నీ చదువుకు మాత్రం ఉంటుంది, ఇక మన దగ్గర ఏం లేవు, అన్నీ అయిపోయినాయి, గెలిచినా అయిపోయినట్టే, ఓడిపోయినా అయిపోయినట్టే, ఏమీ లేవు, నువ్వు చదువుకొని సంపాదించుకుంటేనే అవుతుందని చెప్పినాం. దే ఆర్ రెడీ, ప్రిపేర్ అయ్యిండు, అమెరికా వెళ్ళిపోతున్నాడు ఆయన. నాకు తెలిసి మీరు చెప్పిన లెక్క ప్రకారం ఆడ వదినే కావచ్చు, మీ కొడుకు కావచ్చు, ఎవరైనా మీతోటి మాట్లాడాలంటే వాళ్ళకి ఫోన్లో ఒకటే ఆప్షన్ ఏమో. ఆ ఫోన్ కూడా సరిగా మాట్లాడేది లేదమ్మా. అంటే రెగ్యులర్ గా ఇంట్లో ఫ్యామిలీ కంబైన్ ఫ్యామిలీ ఉండే కాబట్టి పర్టికులర్ మాట్లాడాలా రోజు ఒకసారి 2 సార్లు అని అట్లాంటిది ఏం లేదు, అట్లాంటి ఫీల్ ఏం లేదు. లేదమ్మా ఇప్పుడు ఏం లేదు. ఎక్కడో అక్కడ పిల్లలందరూ అన్న వాళ్ళ పిల్లలు, అక్కల పిల్లలు, పిల్లలందరూ అమెరికాలోనే ఉన్నారు. 36 మంది అమెరికాలో ఉన్నారు, 10-12 మంది వేరే దేశాలలో ఉన్నారు, పెద్దవాళ్ళే ఉన్నారు. ఈయన వాళ్ళు కూడా మేము 3 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెళ్ళం, 5 మేము. నేను లాస్ట్, 2 అక్కలు 2 అన్నలు, కలిసే ఉండేవాళ్ళం. మెల్లిగా ఎదిగిన కొద్దీ పిల్లలు అట్లా వెళ్తా పోతారు, అది న్యాచురల్ గా. అది కలిసి ఉండాలంటే, కంప్లీట్ ఉండాలంటే 2 మార్గాలు, మొత్తం కలిసి ఉండాలంటే. ఏ వ్యాపారం అయితే చేస్తామో అదే వ్యాపారం ఉండాలి, డైవర్ట్ కావద్దు. ఎక్కడ ఉంటామో అందరం అక్కడే ఉండే పరిస్థితి ఉంటే అవుతుంది. కానీ ఒకరు చదువు అని, ఒకరు ఉద్యోగం అని, ఒకరు వ్యాపారం అని, ఒకరు వ్యవసాయం అని అంటే అది ఖచ్చితంగా విడిపోతుంది. మీ నాన్న నుంచి స్టార్ట్ అయిందన్న మీకు పాలిటిక్స్ ఎంట్రీ అనేది? లేరు, ఎవరు లేరు. నాన్న కూడా ఏం తాతల నుంచి ఏం లేదు. ఊర్లో నాన్న ఫస్ట్ పట్వారీ పని చేసేవాడు, తర్వాత సర్పంచ్ అయిండు, తర్వాత సమితి ప్రెసిడెంట్ అయింది. అట్లా 25 ఏళ్ళు సమితి ప్రెసిడెంట్ చేశాడు కామారెడ్డికి. ఎమ్మెల్యేగా 3 సార్లు చేశాడు, 3 సార్లు ఓడిపోయాడు. కానీ 25 ఏళ్ళు సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. సమితి ప్రెసిడెంట్గా ఎప్పుడు యునానిమస్ అయ్యేవాడు, కానీ ఎమ్మెల్యేగా గెలిచాడు కష్టం అవుతున్నాయి. అదో కళ. 54 ఏళ్ళ తర్వాత గెలిచి మీతోటి ఆ కళ నెరవేరింది. ఇంట్లో కళ 54 ఏళ్ళు పట్టింది. 54 ఇయర్స్ తర్వాత మీ రూపంలో మళ్ళా కళ అందరికి నెరవేరింది. ఆ టైంకు పాపం ఆయన లేడు, కానీ ఆయన అప్పటికే 2017లో ఆయన చనిపోయింది, 20లో అమ్మ చనిపోయింది. ఫస్ట్ కరోనాలో ఎఫెక్ట్ అయ్యి అమ్మ చనిపోయింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు లేకున్నా ఇంటి కళ అయితే నెరవేరింది. మొత్తం మీద అయితే ఇంట్లో ఎమ్మెల్యే అయింది. ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్. ఇంతకన్నా పెద్ద ఆశయం లేదు, ఆలోచన కూడా ఏం లేదు. ఏదైతే నేను ఈ 5 ఏళ్ళు ఏది చేయాలనుకున్నాను అదొకటి ప్రూవ్ చేయాలనేది నా ఆలోచన. మీరేమో ఇంత బిజీగా ఉన్నారన్న, అప్పటి సంధి చూస్తున్నాం మేము, కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు, పాస్ట్ వాళ్ళ గురించి చెప్తున్నారు, చాలా అంటే ఒక బుక్స్ చదివితే ఎంత నాలెడ్జ్ ఉంటుందో అవన్నీ చెప్తున్నారు. బుక్స్ చదివే అలవాటు టైం ఏమైనా ఉంటుందా? బుక్స్ ఏం చదవను, కానీ చదివే తక్కువ, ఇంకా బుక్స్ ఎక్కడ చదివిందే ఇంటర్మీడియట్, మళ్ళీ బుక్స్ చదివేంత ఛాన్స్ లేదు. కానీ జస్ట్ ఎక్స్పీరియన్స్, విజనరీ, మనం ఎట్లా ఊహించుకుంటే అట్లా కనబడి ఇట్లా చేయాలనుకుంటే మంచిగా అనిపిస్తుంది. లేదు బాగా సంపాదించాలా, ఒక 5 ఎకరాలలో పెద్ద ఇల్లు కట్టాలా, ఇంటి ముందట ఒక 50 మంది పనులు ఉండాలా, ఒక 15-20 కార్లు ఉండాలి, కొత్తది ఏది లాంచ్ అయితే దాన్ని తెచ్చిన పోర్టికోలో పెట్టుకోవాలనుకుంటే ఆ టైపే కనపడుతుంది. లేదు ఇవన్నీ ఏమవసరం, మంచిగా 4 రూమ్లు ఉండి వచ్చిన వాళ్ళకి ఇంత భోజనం పెట్టి చాయ్ తాగిపించి కడుపు నింపి మనం ఇంత హ్యాపీగా ఉంటే అయిపోయి ఎవరితో ఏముంది, పరిగెత్తి ఏం చేసేది ఉందంటే ఇదే కనిపిస్తుంది. అది మైండ్ సెట్. మనం ఏది ఊహించుకుంటే అందులోనే సుఖం ఉంటుందమ్మా. అందరికి అర్థం కాదు అది అన్నట్టు. ఊహలో ఎక్కువైపోయి కష్టం తెచ్చుకుంటాం తప్ప ఊహ మన లిమిట్ లో ఉంటే ఏమి కాదు. మనకి నెలకు 5,000 జీతం, 5,000 హ్యాపీగా బతకచ్చు. ఎట్లా బతకచ్చు అంటే మన లివింగ్ స్టైల్ ఉంటుంది అంతే. 4 చేపలు ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మంచి 3 పూటలు తినచ్చు. ఓ 20,000 జీతం ఉంటుంది, 4 ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి. చూడలా గుర్తుపెట్టుకోరు, ఎవరన్నా శాలరీ తక్కువనో అప్పులు ఎక్కువనో ఎట్లా బతకాలనే టెన్షన్ పడేటోళ్ళకి సార్ ఒక కొత్త అడ్వైస్ ఇస్తున్నారు. ఏం లేదు, అప్పు చేసినట్టు ఎప్పుడు బాగుపడేది. అప్పు చేసినామంటే అయ్యపోయి, అది అనుభవంతోనే చెప్తున్నా. అప్పు చేసినామంటే చెదబట్టినట్టు లెక్క. అప్పు చేయడమే తప్పు. ఉన్న దాంట్లో సర్దుకోవడానికి ప్రయత్నమే చేయాలి. కానీ అప్పు చేయడము ఎమర్జెన్సీ టైం వేరే, హెల్త్ ఇష్యూ లేకుంటే ఏదైనా మ్యారేజ్ ఇష్యూలో అప్పు చేసినామంటే లైఫ్ స్టైల్ ని రెడ్యూస్ చేసుకొని అప్పు చేయాలి. అంటే సేవింగ్ మోడ్లకు వచ్చేసి అప్పు చేయాలి. కానీ లగ్జరీని అనుభవిస్తూ అప్పు చేస్తే అంటే పోతాం. నా స్థాయి 10,000 ఉన్నది అనుకున్నాను, నేను 1,00,000 రూపాయల ఐఫోన్ కొంటే ఇంకేముంటుంది, సంవత్సరంలో అయిపోయింది అంతే. ఈఎంఐలు అని పోతారు అందరు. ఈఎంఐ అంత బాధ ఇంకెవరికి ఉండదమ్మా. అత్యంత దరిద్రుడు అంటే ఈఎంఐలు కట్టేటోడు. మరి క్రెడిట్ కార్డ్ గీసేటోళ్ళ గురించి ఏం చెప్తావే? ఇక అది అనవసరమైన, పక్కన జేబు గీక్కొని మన జేబులో మొత్తం ఉన్నాయి అనుకుంటారు, కానీ మన జేబు అంతా కాలిపోతుంది. దాంతో ఏం లేదు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. దాన్ని ఎందుకు పడేది క్రెడిట్ కార్డ్? అవన్నీ ఏది ఉన్నామా, నేను వాడి అన్ని బందేసినాము. చూడలా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ కష్టాలు పోవద్దంటే సార్ని ఫాలో కావాలా. ఈఎంఐలు అన్ని వాడినాం, ఈఎంఐలు కట్టినాం, లక్షలలో కోట్లలో అన్ని చూసి అన్ని మానేసినాం. ఇదంతా అవసరమే లేదురా నాయన.
ఏం లేకున్నా సరే ఎవరి కోసం ఏదో చేస్తే ఇబ్బంది పడడు ఎందుకు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే గ్యారెంటీలు ఇప్పుడు జనాల వరకు రీచ్ అయ్యే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు. సంభవం అనుకొని ఇచ్చిండా అసంభవం అనుకొని ఇచ్చిండా అనేది ఆయనకు తెలియాల. సంభవం అసంభవం అనేది సమయం తేల్చాలా. అసంభవం అయితే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, సంభవం అయితే సంతోషం, తప్పేమో. సో మరి ఈ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? మన అసెంబ్లీ సెషన్స్ తొలుత పోయారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళని ఎంతసేపు ఇప్పుడు ఏం రిప్రజెంట్ సేమ్ పొలిటికల్ అదే పాత ప్రభుత్వాన్ని బదనాం చేసేసి మనం నడపాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప అది జరిగింది, దాన్ని అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామని ఒక ఆలోచన విధానము, ఒక ప్రయత్నం చేయాలనేది నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి. జరిగింది అయిపోయింది, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. కానీ ఇవాళ నువ్వు ఏమీ చేయకుండా ఊరికే పాత వాళ్ళని తిడుతూ పోతుంటే ఆయన చేసిన పని మీరు చేస్తున్నారు కదా. ఆయన అసెంబ్లీలో ఎవరికి మైక్ ఇవ్వకుండా, అసెంబ్లీ పెట్టకుండా, ఎవరిని మాట్లాడివ్వకుండా, అసెంబ్లీ అవసరం లేదని పార్టీ మన సెక్రటరేట్ రాకుండా ఏమున్నది అనుకుని అవసరం లేకపోవడం ఇష్టం ఉన్నది చేస్తే ఏమైంది? ఇప్పుడు ఒంటరిగా ఇంట్లో కూర్చున్నారు. ఆ తప్పు మళ్ళీ మనం ఏం చేయొద్దు కదా, మనం నేర్చుకోవాలి కొన్ని. ఇప్పుడు ఆయన చేసినవి కొన్ని మంచి పనులు ఉన్నాయి, 90% రాంగ్ ఉండొచ్చు, 10% అయితే మంచిగా ఉంది కదా. మంచిని వెతుక్కొని ముందుకు ఎలా వెళ్ళాలనేది చూడాలి. కానీ ఎంతసేపు ఆయనను విమర్శిస్తే ఎన్ని రోజులు వింటారు ప్రజలు? పార్లమెంట్ ఎలక్షన్ దాకా విమర్శిస్తారు, తర్వాత మొదలైద్ది కదా మనకు. మన పని మనమైతే చేసుకోవాలి. ఆయన మారాలా? ప్రతిసారి పాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటే ఏమన్నా తిట్టుకుంటూ బతికే కన్నా ఒక విజనరీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మీకు ఇష్టమైన ఫుడ్ ఏందన్నా? వద్దే కుక్ చేసిందే? నేను హోమ్లీ ఫుడ్, ఇంట్లో ఫుడ్ ఇంట్రెస్ట్ చూపెడతాం. ఏడవైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే తింటాము. బయట హోటల్స్ సామాన్యంగా వెళ్ళను. ఒకవేళ కంపల్సరీ తినాల్సి వస్తే రోడ్ సైడ్ హోమ్ మేడెడ్ బాక్స్లలో తెచ్చి పెడతారు. 150 రూపాయలకి మీల్స్ మొత్తం 80 రూపాయలది కూడా ఉంది, 60 రూపాయలది కూడా ఉంది. అట్లేం లేదమ్మా. అక్కడ ఆగితాం, కార్లోకి తీసుకొచ్చేస్తారు, అందులో ఇస్తార్లో పెట్టి ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తాం, కార్లో కూర్చొని తినేస్తాం, చేయి కడుక్కొని నీళ్ళకి వెళ్ళిపోతాం. 10 నిమిషాల్లో భోజనం అయిపోతాం. రోడ్ సైడ్ హోటల్ రెస్టారెంట్ పోయి సార్ ఏం కావాలని పుస్తకం రాసి ఆయన ఇంకోనికి ఇచ్చి ఆడి ఇంకోనికి ఇచ్చి వాడంతా తెచ్చే వరకెలా గంట అవుతుంది. ఈ గంటకు 2,000 ఆకలి పోతుంది, టైము పోతుంది, మళ్ళీ అది మనకు పడి రాదు హోటల్ ఫుడ్. కాబట్టి అప్పటిదాకా రోడ్ సైడే కమ్మగా ఉంటుంది హోమ్లీ ఫుడ్. సోడా ఏం లేకుండా ఇంట్లో వండింది తీసుకొచ్చి పెట్టిపోతారు. అట్లా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, మనకు అనారోగ్యం కాకుండా ఉంటుంది. ఏమి ఇష్టం అన్న వద్దు చేసేది? హోమ్లీ ఫుడ్ ఇష్టపడతానంటారు కదా. అట్లా ఏం లేదమ్మా, అదేం లేదు. కొంచెం ఆకుకూరలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, మెంతం టమాటా చాలా ఇంట్రెస్ట్. వెజ్ అన్ని ఇంట్రెస్టే, కానీ దేని మీద పర్టికులర్ ఇదనే మెంతం కూర టమాటా చాలా ఇంట్రెస్ట్. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ మెంతం కూర టమాటా అంటే అన్న కొండి పెట్టడానికి ఆలోచిస్తుంటది, మీరేమో దొరకకపోయారు. నేను ఉన్నప్పుడు అదే కంపల్సరీ అంటారు, మెంతి టమాటా అంటారు, ఇంట్రెస్ట్ అని తెలుసు. మినపప్పు ఉంటుంది, ఇక పచ్చి పులుసు, పప్పు చారు అని కామన్ నడుస్తూ ఉంటాయి. పచ్చి పులుసు మినపప్పు అనేసరికి తెలంగాణ రుచులే నాకైతే యాదకొస్తుంది కదా. ఇటు సైడ్ అండ్ మన హైదరాబాద్ నుంచి ఇటు ఈ 2 డిస్ట్రిక్ట్లలోనే వాడతారు, కానీ అటు అంతా మినపప్పు వాడరు. ఆల్ ద బెస్ట్, దండాలన్న. థ్యాంక్ యూ. సో ఇదుల్లా ఇవాళ మన కామారెడ్డి ఎమ్మెల్యే సాబ్ చెప్పిన ముచ్చట్లు.